ఒక కీలకమైనటువంటి అడుగు మాత్రం చంద్రబాబు గారు వేస్తున్నారు. ఎస్పెషల్లీ జల ప్రాజెక్టుల మీద సీరియస్‌గా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇది అద్భుతం. నేను నిన్న కూడా చెప్పాను. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి బనకచెర్ల కడతారో లేదో తెలియదు కానీ 25,000 కోట్లు పెడితే కనుక రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తయిపోతాయి. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాబు గారి పేరు లైఫ్ లాంగ్ చెప్పుకుంటాను. ఇప్పుడు తాజాగా శ్రీకాకుళం జిల్లా మిళియాపుట్టి మండలం చాప్ట్రా వద్ద మహేంద్ర తానయ్య ప్రాజెక్టు మీద రిజర్వాయర్ నిర్మాణంతో పాటు కుడి ఎడమ కాలువలు తవ్వి 24,600 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించడం దగ్గర నుంచి వంశధార వరద కట్టల పటిష్టం ప్యాకేజీ 1, ప్యాకేజీ 2, అట్లాగే ఉత్తరాంధ్ర సుజల్ స్రవంతి ప్రాజెక్టు తొలి దశ 2 దశ పనులు, గోదావరి పైన అనుసంధానం, గుంటూరు ఛానల్ 47 కిలోమీటర్ నుంచి 76 కిలోమీటర్ వరకు విస్తరించడంతో పాటు మధ్యలో 4 చోట్ల ఎత్తిపోసేల పనులు, విశాఖ జిల్లా తెన్నేటి విశ్వనాథం పెద్దేరు రిజర్వాయర్ ప్రాజెక్టులో కాలువ వ్యవస్థ ఆధునీకరణ పనులు, వరికలపూడి ఎత్తిపోతల పథకం, వరిపూడి వాగు నుంచి నీటిని ఎత్తిపోసి 24,900 ఎకరాల నీటిని అందించిన పథకం, గుంటూరు బాపట్ల జిల్లాలో నల్లమడ డ్రైన్ పనులు 2,900 కిలోమీటర్ల నుంచి 39,690 కిలోమీటర్ల వరకు 2.900 కిలోమీటర్ల నుంచి 39.69 కిలోమీటర్ల వరకు ఆధునీకరించడం, 180 కోట్ల అంచనా వ్యయం, ఉప్పుటేరు మీద 10.56 కిలోమీటర్ల వద్ద రెగ్యులేటర్ నిర్మాణం 87 కోట్ల రూపాయలు పెట్టి, రాళ్లపాడు మధ్య తరహా ప్రాజెక్టుల అదనపు స్పిల్వే నిర్మాణం, నాగార్జున సాగర్ జవహర్లాల్ కాలువలోని బొగ్గవాగు బ్యాలెన్సింగ్ జలాశయంలో అవుట్ఫాల్ రెగ్యులేటరు, హంద్రినేవా 2వ దశలో భాగంగా పొంగనూరు బ్రాంచ్ కాలువ వెడల్పు పనులు 1925 కోట్లతో, కర్నూలు జిల్లా హలహర్వి మండలం గుల్యం దగ్గర పనులకి సంబంధించినటువంటిది వేదవతి ఎత్తిపోతల పథకం, అట్లా గాలేరు నగరి సుజల స్రవంతి 2వ దశలో భాగంగా సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువ పథకం, మేర్లపాకిచేరు నుంచి మల్లెమడుగు దాకా పనులు, అందరినేవా తొలి దశలో కాలువ వెడల్పు పనులు మిగులు పనులు చేపట్టేందుకు అనుమతి, గండికోట చిత్రావతి బ్యాలెన్సింగ్ జలాశయాల గండికోట పైడిపాలెం ఎత్తిపోతల పథకాల ఆధునీకరణ, కుందు ఎత్తిపోతల పథకం, కర్నూలు జిల్లా కోస్గి మండలం బాత్రా బొమ్మలాపురం వద్ద రాజోలిబండ మళ్లింపు పథకం, ఆర్డీఎస్ కాలువలకి తవ్వి 4 జలాశయాల నిర్మాణం, ఎత్తిపోతల పంపు హౌసుల నిర్మాణం చేపట్టి నీటిని తరలించడం, వీటన్నిటికీ కూడా పచ్చ జెండా ఊపారు నిన్న క్యాబినెట్లో.